హాయ్ అండి, ఈరోజు పుంటికూర పప్పు తయారు చేస్తున్నాను. స్పెషల్ పుంటికూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. తయారు విధానం: ముందుగా పప్పు తీసుకోవాలి, అందులో పుంటికూర వేయాలండి. తర్వాత చింతపండు కొద్దిగా, తర్వాత మిర్చి, కడిపత్త, పసుపు, ఉప్పు, వెల్లిపాయలు, జీలకర్ర వేసి మూత పెట్టేసుకొని గ్యాస్ మీద పెట్టండి. 3 విజిల్ వచ్చిన తర్వాత చూడండి పప్పు ఉడికిందని. చాలా బాగా ఉడికిపోయిందండి. తర్వాత పప్పు దుడ్డుతో మనం మంచిగా రుద్దుకోవాలండి. తర్వాత నూనె పోసి అందులో ఆవాలు 3 చెంచాల నూనె పోసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, వెల్లిపాయలు, ఎండిన మిర్చి, కడిపత్త వేసుకొని పప్పు పోసుకోవాలండి. కొద్దిసేపు మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయాలండి. అలాగే దానికి పప్పుకు మంచిగా ఉంటుందని మిర్చీలు తెచ్చానండి నేను. అందులో ధనియా పౌడర్, ఉప్పు 2 నింపానండి. తర్వాత పెనం పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత లాలుగా అయిన తర్వాత తీసేయాలండి. చూడండి ఎంత బాగా వచ్చింది మిర్చి. అలాగే అన్నం, పప్పు, పాపడు, మిర్చి పెట్టుకొని తింటే మజానే వేరబ్బా. చూడండి విందు భోజనం ఎంత చాలా బాగుందో. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుందండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.